Yeah, once again. అందువల్ల నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. రమణ మహర్షి గారు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నట్టున్నారు మీ మీద. మేబీ అనిల్ గారు హాయ్ సార్. బేసిక్గా మీ ప్రీవియస్ సినిమా సామాజ వర్గంన మీ కాంబోలో రిలీజ్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కాదు, మేము ఊహించాలనుకుంటే కాదు, అది కూడా సేమ్ ఇంతే. 2 రోజుల ముందే ప్రీమియర్ చేసాం. కానీ జనాల్లో బాగా రీచ్ అయింది. రీచ్ అయింది. దీనికి అదృష్టం ఏంటంటే మాకంటే ముందే పాటలు తీసుకెళ్ళిపోయింది జనాల్లో. దట్స్ అడ్వాంటేజ్. సో ఆ సినిమా చాలా బాగా జనాలు ఆదరించారు ఓటీటీలో యాజ్ వెల్. 90% ద ప్రోడక్ట్ విల్ బి వెరీ గుడ్. మనకి జనరల్గా ఏంటంటే లాస్ట్ మినిట్లో వస్తాయి, చివరి నిమిషంలో ఎవరు ఏం చేయగలిగింది ఏమీ లేదు. రిలీజ్ డేట్ ఉంటుంది, రిలీజ్ డేట్ ఆపలేము, మార్చలేము. సో ఆటోమేటిక్గా VFX is completely proportional to the time given, most of the time. Varsha garu. Yes. You've been choosy about your roles from the start. So what made you choose Bhumi, and what's so special about Bhumi in Uru Peru Bhairava? ఫస్ట్లీ స్టోరీ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు ఐ రియలీ లైక్ ఇట్, బట్ యూ డెంట్ గివ్ మీ లైక్ అ ప్రాపర్ నరేషన్. ఫోన్లో నరేషన్ ఇచ్చారు. సో అప్పుడు ఇట్స్ లైక్ ఓకే, బట్ వన్స్ ఐ హర్డ్ ద నరేషన్ ఇన్ పర్సన్, లైక్ యూ గైస్ నో హీస్ రియలీ అమేజింగ్ విత్ హిస్ నరేషన్. అయిపోయింది కదా, అది అమ్మాయిలు రావాలి కాబట్టి మనం ఫస్ట్ Q&Aకి వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి అంటే మనం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అమ్మాయిలు కూడా వచ్చిన తర్వాత మనం ఇంకా స్టార్ట్ చేద్దామని అనిపిస్తుంది. సో యా, ఫస్ట్ మనం రాజా గారు ఫస్ట్ మీరు అడ్రస్ చేస్తే వాళ్ళు హీరోలు చేసినట్టు మీరు కూడా పులులతో ఏమన్నా యాక్షన్ ఒకసారి ప్రశ్న మళ్ళీ గట్టిగా అడగరా, ప్రాపర్గా అమ్మ తోడు ఇప్పుడు దాకా పోస్ట్లో పులి కూడా ఉంది నాకే తెలియదు. అంటే అలాంటి ఏమీ లేదండి. అంటే నాకు కోరిక ఉంది కెమెరాలో నేను పులితో ఫైట్ చేయడం చూడాలని, బట్ లేదండి. ఇక్కడ మారుతున్నాం కాబట్టి మా హర్షాని ఆ ఇమీడియట్ నెక్స్ట్ వీక్ సుందరం మాస్టర్ సినిమా హీరో రిలీజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది కదా, టీజర్ చాలా బాగుంది. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ us are wishing him all the very best. సో యాక్చువల్లీ హర్ష గారు ఎవరో ఇంటర్వ్యూ చేయలేదు, ఎందుకని ఆయన క్యారెక్టర్ ప్లస్ వైవ హర్ష క్యారెక్టర్తో ఇంటర్వ్యూ కూడా అప్లోడ్ చేస్తారు. సో దట్ షోస్ హీస్ ప్రమోషన్స్ యూనిక్ లెవెల్స్ అన్నమాట. ఓ వావ్, రియల్లీ యు విత్ వైవా ఓ షబాబు. సో 100 million songs కి మెయిన్ రీజన్ ఇదే. ఒక్కసారి అందరూ కెమెరా థ్యాంక్ యూ చంద్ర. ఇప్పుడాక మనిషి ఆ రూమ్ నుంచి బయటికి రారు. ట్విట్టర్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, కొంచెం అప్డేట్ చేయాలి శేఖర్ గారిని. అన్నట్టు మీకు నాకే పూర్తిగా తెలియదండి. ఆనంగా చెప్పినట్టు ద టీమ్ వర్క్ a lot, and we got the best out అనుకుంటున్నాం. And mostly when once you see the movie you will understand the efforts there. అంటే సందీప్ కానీ మేము ప్రతి స్పాట్లో చూసుకున్నాను. ఫస్ట్ కట్, ప్రీ డబ్, పోస్ట్ ఆర్ఆర్, పోస్ట్ సీజీ. ప్రతిసారి మేము బయటకు వచ్చినప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను ఇన్ఫాక్ట్ భయపడ్డా, ఎక్కువసార్లు చూస్తున్నామేమో ఏ ఒక టైంలోనే ఎక్స్పీరియన్స్ తగ్గుతుందేమో. బట్ సో ఫార్ ఇప్పుడు అదంతా వాచ్ ద మూవీ ఆన్ థియేటర్స్ ఆన్ 16. అండ్ ఇప్పుడు దాకా మీరు నేను చేసిన ప్రతి మూవీకి మీడియా సైడ్లో ఎప్పుడు నాకు సపోర్ట్, యూ ఆల్వేస్ సపోర్టెడ్ మై. వచ్చేయండి అందరూ పైకి. అంతేగాని నేను ఎవరో చేశారని చెప్పేసి ఎవరినే వేసుకోదు. సింపుల్ లెటర్ హెడ్ ఉంటే పంపించేసేయాల్సి. జస్ట్ ఒక చిన్న మాట నేను యాడ్ చేయాలి, మామూలుగా ఇక్కడ చెప్పుకోరని. ఒక 6 నెలలు లేదా 8 నెలల ముందు వరకు ఎక్స్ట్రీమ్ అట్లీస్ట్ మినిమం 6 నెలలు అడిగాడు. బట్ నాకు అది పెద్ద లేదురా, నాకు అలాగే
మీతో నేను వర్క్ చేయడం ఒకసారి నేను అలవాటు పడ్డాను, నాకు అది అలాగే ఉండాలి. నేను కొంచెం అంటే పర్సనలైజ్ రిలీజ్ చేస్తాను, అది అవసరమా కాదని నాకు తెలియదు. బట్ నేను లోకేష్తో మళ్ళీ పనిచేసినప్పుడు ఒకలా చేయాలనుకున్నాను. అది నాకు ఇప్పటికే ఎప్పుడు మాట్లాడుకుంటున్నాను. సో ఇట్స్ నాట్ లైక్ ఇట్. అండ్ కొన్నిసార్లు బియాండ్ దాట్ ఫర్ మీ ఇట్ ఇస్ ఓన్లీ పర్సనల్ ప్రైడ్ ఆఫ్ వచ్చిన మూవీస్ చూడడం కానీ జరిగింది. సో అందువల్ల నాకు సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా మాట అండి, ఈ నాకు నరేషన్ టైగర్ ఫస్ట్ చూడడానికి వచ్చినప్పుడు కథ మొదలుపెట్టిన 3వ నిమిషం ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోతాడు, బాడీ పనిచేది, బ్రెయిన్ మాత్రం పనిచేస్తుంటుంది. ఆ పడిపోయిన బ్రెయిన్ మాట్లాడుతూ స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఓకేనా? సో ఈ మనిషి మామూలుగా జీవితంలో ఆలోచించి నేను చూస్తుందే లేదు. సో మనం అంటే నాకు ఇంకొకటి అనిపిస్తాయి, మనం ఇప్పుడు మనకు చాలా క్లోజ్లో ఉన్న పీపుల్ ఎవరైనా చనిపోతే మన ఫీలింగ్స్ మనకు తెలుస్తుంది. అందరికీ మా హీరో తరపు నేను ఆన్సర్ చేస్తున్నాను. ఆనందించాలి కదా, ఆనందించాలి, తప్పులేదు. వాళ్ళు అడగటం తప్పులేదు, మా ఆనందించడం కూడా తప్పులేదు. ఎందుకంటే ఒక రేంజ్ వచ్చింది, ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రేంజ్కి వెళ్తాడు. అంటే కష్టపడ్డాడు ఆల్ త్రూ హిస్ కెరియర్. ఐ నో హిమ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్. అండ్ ఒక సినిమా చేసాం, తర్వాత సినిమా హిట్ కొట్టేనే చేస్తానని ఎన్ని స్టోరీలు ఉంటారో తెలీదు. అండ్ ఆల్ సందీప్స్ మూవీస్ ఫస్ట్ విఏ ఆనంద్ ఫిల్మ్కి వేరే డైరెక్టర్ ఫిల్మ్స్కి తేడా ఉంది కదా, అది ఒప్పుకుంటారా? అందుకనే ఫిల్మ్ బై సో అండ్ సో విఏ ఆనంద్ ఫ్యాన్స్ ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ నేను చెప్పేది బేసిక్లీ అందుకే మీరు చూస్తే ఈ సినిమాలో కూడా ద డైరెక్టర్ ఆఫ్ అని ఫస్ట్ టైం చూస్తారు శ్రీకాంత్ గారి సినిమాలో. ఆయన 4 సినిమాలు ఉంటాయి. చాలా కాన్షియస్గా ఐ వాంటెడ్ టు సెలబ్రేట్ మై డైరెక్టర్. చెప్పిన గురించి ఒక 2 మాటలు నాకు అసలు ప్లీజ్ 2 కాదు 20-30 మాటలు ప్లీజ్. ముందుగా అందరికి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ సాంగ్స్ని ఇంతగా 2 పాటలు రిలీజ్ అయిన 2 పాటలని ఇంతగా హిట్ చేసినందుకు ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్. మెయిన్లీ ఈ జర్నీ అనేది డిఫరెంట్గా స్టార్ట్ అయింది. నాకు సందీప్ భయ్య చాలా క్లోజ్. సో ఆయన అండ్ ఆనంద్ గారితో ఎక్కడికి పోతా చిన్నవాడ చేయడం, సో అట్లా ఒక నన్ను ఈ ప్రాజెక్ట్లో పుల్ చేయడం అలా జరగడం. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఫుటేజ్ చూసిన తర్వాత ఇంకా ఏదైనా చేయొచ్చా, మీరు కావాలంటే చేసుకోండి, వేరే ఎక్కడైనా లొకేషన్ వెళ్ళి చేయాలంటే చేయండి, సెట్ వర్క్ కావాలంటే వేసుకోండి అన్నారు. సో ఇలాంటి భైరవకొండ ఫిలిం ఇంత దూరం రావడానికి రీజన్ అది అనిల్ గారు, రాజా గారు అండ్ ఆల్సో కో ప్రొడ్యూసర్ బాలాజీ గారు ఉన్నారు, కిషోర్ గారు. వీళ్ళు 4 సపోర్ట్లోనే భైరవకొండ ఇంత దూరం వరకు వచ్చింది. సో ఈ సందర్భంగా